నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. భక్తుల హర్షధ్వానాలతో కదిలిన సింహాద్రినాథుని పుష్పరథం, కన్నుల పండుగగా గిరి ప్రదక్షిణ. సీజనల్ వ్యాధులతో జిల్లాలో ఏ ఒక్కరూ మరణించకూడదు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్న విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పోడు పట్టాలు రద్దు చేసి డి పట్టాలు ఇవ్వని గగ్గోలు పెడుతున్న గిరిజనులు. పార్వతీపురం మంజం జిల్లా సీతంపేట గిరిపుత్రుల ఆవేదనపై వాజీ ప్రత్యేక కథనం. చతురంగంగా ప్రస్థానాన్ని ప్రారంభించి చదరంగంగా పొందిన ఆదరణ. అంతర్జాతీయ చదరంగ దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే, రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జనసేన నేత కొణిదెల నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. జగన్ శవరాజకీయాలు మానుకొని హితవు పలికారు. రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదని తెలియజేశారు. ఈ హత్యను జనసేన పక్షాన తాము ఖండిస్తున్నామన్నారు. జగన్ పాలనలో ఎన్నో దారుణాలు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తే కొట్టారని, ప్రతిపక్ష నేతలు గొంతెత్తితే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు నాగబాబు. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, అటు పోలీసు వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది పాత పగలు. వాళ్ళకి మధ్యలో జైలుకి పంపాడని ఒక అతను, అందుకని పగబట్టాడని ఇతను, అతన్ని నడురోడ్డు మీద నరికి చంపారు. ఇది నిజంగా చాలా తప్పు, అది ఎవరు చేసినా సరే. కానీ మీరు దీనికి రాజకీయ రంగు పొలవటానికి ట్రై చేయకండి. మీరు ఫస్ట్ పాయింట్, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఇంతకాలం మీరు శవరాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు. జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు. ఖచ్చితంగా ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే, ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, గంజాయి ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఉండుంటది ఎవడైతే చంపాడు అని కూడా బయట ఉంది. సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి. సో మీరు అర్జెంటుగా వినుకొండొచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడుగా మీ సానుభూతి తెలపడం అనేది మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మంచిది కూడా తెలుపుతాం. వరాహ లక్ష్మీ నృసింహస్వామి ద్వైవతారుడుగా వెలిసిన దివ్యధామం సింహగిరి. అందుకే సింహగిరి చుట్టూ ప్రదక్షిణం చేయడం భూ ప్రదక్షిణతో సమాన ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. సింహగిరి చుట్టూ ప్రదక్షిణాలు చేసిన వారికి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వివాహ అనుకూలత వంటి కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. కోరికలు లేకుండా సింహగిరి ప్రదక్షిణ చేసిన వారు ఇహపర సౌఖ్యాలు పొందుతారని పండితుల మాట. భూ ప్రదక్షిణతో సమానమైన ఫలాన్ని వసగే సింహగిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఏటా ఆషాఢ మాసంలో శుక్లపక్ష చతుర్దశి నాడు లక్షలాది మంది కొండంత భక్తితో వరహా లక్ష్మీ నరసింహస్వామి కొలువుదీరి ఉన్న సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆచారంగా వస్తుంది. కొండ దిగువన తొలి పావంచా వద్ద ప్రారంభమైంది. సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా తొలి పావంచా వద్ద ఏర్పాటు చేసిన శ్రీ వరహా లక్ష్మీ నరసింహస్వామి పుష్పరథం భక్తుల హర్షధ్వానాల మధ్య అంగరంగ వైభవంగా కదిలింది. మాజీ కేంద్ర మంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గవితిరాజు ఈరోజు సాయంత్రం 4:15 జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి, స్థానిక కార్పొరేటర్ పివి నరసింహం, ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాలాచార్యులు భాగస్వాములు అయ్యారు. తొలుత ఆలయ స్థానాచార్యులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్పరథాన్ని ప్రారంభించారు. తొలి పావంచ వద్ద ప్రారంభమై భక్తులు పాత అడవరం, పైనాపిల్ కాలనీ, హనుమంతవాక, విశాలాక్షి నగర్, అప్పుగర్, ఎంవిపి కాలనీ, డబుల్ రోడ్, ఇసుకతోట, మద్దిలిపాలెం, సచిన్ జంక్షన్, గురుద్వారా, ఆర్ఎండ్బి, ఎన్ఏడి కోడలి, గోపాలపట్నం, గోసాల మీదుగా తిరిగి సింహాచలం చేరుకుంటారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల సంఖ్య ఏడాదికి పెరుగుతూనే వస్తుంది.
తొలి పావంచ వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టేందుకు 80 క్యూలను 50 ఇనుప గడ్డలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా రెండో ఘాట్ రోడ్డు వద్ద కూడా నమూనా దేవాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టేందుకు అనుకూల ఏర్పాట్లు చేశారు. జిల్లాలో సీజనల్ వ్యాధుల వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సీజనల్ వ్యాధులు పారిశుధ్యంపై ఎంపీడీఓలు, మెడికల్ అధికారులు, ఈఓపీఆర్డీలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఓపీఆర్డీలు 2 రోజుల్లో పంచాయతీ కార్యదర్శులతో గ్రామాల వారీగా సమీక్షించి పారిశుధ్యం మెరుగుదలకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత వారం జరిగిన గ్రామ సందర్శనలో పారిశుధ్యంపైనే ఎక్కువ ఫిర్యాదులు అందాయని, వచ్చే గ్రామ సందర్శన నాటికి వాటన్నిటినీ పరిష్కరించాలని ఆదేశించారు. ఎవరైనా నోడల్ అధికారి ఏ కార్యదర్శిపైనా ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. గ్రామాల్లో పర్యటించి వర్షాకాలం అయినందున పైప్ లీకేజీలు గుర్తించి బాగు చేయడం, నీటి నిల్వలు లేకుండా చూడడం వంటి పనులు తక్షణమే జరగాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్. సీజన్లో వ్యాపించే వ్యాధుల గురించి కానీ ఆ వ్యాధుల గురించి మనం అరికట్టడంలో కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం దాని మీద ఈరోజు జిల్లా స్థాయిలో డిఎంఎండ్హెచ్ఓ గారు, సిఇఓ అండ్ డిపిఓ గారు, డిసిహెచ్ గారు అండ్ ఆల్ మా ఎంపీడీఓస్ అండ్ ఈఓపిఆర్డిఎస్ అండ్ ఆల్ మెడికల్ ఆఫీసర్స్ని ఈరోజు సమావేశాన్ని పిలవడం జరిగింది. ఈ సమావేశంలో ఇప్పుడు ఆల్రెడీ మనం రెయిన్స్ స్టార్ట్ అయినాయి, హెవీ రెయిన్స్ మనకు వస్తున్నాయి. తర్వాత ఈ సీజన్లో మనకు రెగ్యులర్గా వచ్చే మలేరియా కానీ లేదా డెంగ్యూ కానీ ఇటువంటి వ్యాధులు ప్రబలకుండా జిల్లాలో ముందస్తు చర్యలు తీసుకునే గురించి చర్చించడం జరిగింది. అలాగే ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా వాళ్ళతో ఈ 3 అధికారులతో చర్చించి సూచనలు ఇవ్వడం జరిగింది. మెయిన్గా గ్రామ స్థాయిలో పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోమని ఈఓపీఆర్డీస్ తెలియజేయడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్య రావడం కానీ లేదా డ్రింకింగ్ వాటర్ కలుషితం అవ్వడం కానీ అటువంటి పరిస్థితులు లేకోకుండా ముందస్తుగానే అవన్నీ ఒకసారి చెక్ చేసి వెరిఫై చేసుకుని ఎక్కడైనా లీకేజీలు ఇబ్బందులు ఉంటే వాటిని ఇమ్మీడియట్గా క్లియర్ చేసేసి అటువంటి ప్రాబ్లం రానికుండా చేయవలసిందిగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి వచ్చి ముందస్తుగా ఏంటంటే గ్రామ స్థాయిలో మనకు మిషనరీ ఉంది. మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి గ్రామ స్థాయిలోనే కొంచెం ప్రజలకి ఎక్కువ అవగాహన కలగజేసి ఈ సీజన్లో ఎటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటాయి, ఎలా అవి రావడానికి అవకాశం ఉంటాయి అవన్నీ ముందే వాళ్ళకి తెలియజేస్తే మనకి ఏంటంటే సగం వరకు ప్రివెంటివ్గా మనం కొంత ఆపగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవగాహన కలగజేయమని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ట్రీట్మెంట్ విషయంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు మనకి ఎటువంటి సీరియస్ ఇష్యూస్ కూడా మన జిల్లాలో రాకుండా ముందస్తుగానే ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఆ ప్రకారం మీరు రేపు చేయడానికి సిద్ధపడమని చెప్పిన కూడా వాళ్ళందరూ సూచనలు ఇవ్వడం జరిగింది. నగరంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులకు గురైన పలు ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ మలై నాయుడు పర్యటించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. 6, 12, 35, 37, 59 సచివాలయాల పరిధిలో జరుగుతున్న పారిశుధ్య పనులు, కాలువల్లో పూడికతీత పనులు, నేల కొరిగిన చెట్లను ప్రక్షాళన చేసే కార్యక్రమాలు దగ్గరుండి ఆయన పరిశీలించారు. కట్టర్ల సహాయంతో విరిగిపడిన చెట్లు కొమ్మలను కత్తిరించి రహదారికి ఇబ్బంది లేకుండా తొలగించి వేశారు. ప్రధాన కాలువల్లో పెరిగిపోయిన చెత్త చెదరాలను పూడికను పారిశుధ్య సిబ్బందితో తీయించి వేశారు. అలాగే దాసన్నపేట రైతు బజార్ వద్దకు వెళ్లి కూరగాయల విక్రయదారులతో కొద్దిసేపు ముచ్చటించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. క్యారీ బ్యాగులు వినియోగించవద్దని హెచ్చరించారు. మరోసారి తన పర్యటనలో ప్లాస్టిక్ సంచుల వినియోగం కనిపించినట్లయితే జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. కంటామినేట్ అవుతుందని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇమీడియట్గా దాన్ని అరెస్ట్ చేసేయడం జరిగింది.
గత 2 రోజులుగా విజయనగరం మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని మండలాల ప్రజలకు అప్రమత్తం చేయడం జరిగిందని ఎంపీడీఓ గంటా వెంకట్రావు తెలియజేశారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మరో 2 రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు సురక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. నీటి సరఫరా చేసే గంట ముందు వాటర్ ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా వర్షాల కారణంగా వచ్చే సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను అప్రమత్తం చేసేందుకు వారికి తగిన సలహాలు సూచనలు అందించేందుకు గ్రామ సచివాలయాల కార్యదర్శులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా ఆదేశాలు కూడా జారీ చేసినట్లు పేర్కొన్నారు. పలు జాగ్రత్తలు తీసుకున్నాం. 2-3 దఫాలుగా తాగునీటికి సంబంధించి సురక్షిత మంచినీటిని సరఫరా చేయాలని ప్రతి డిస్ట్రిబ్యూషన్ టైంలో కూడా ఒక గంటకు ముందు వాటర్ ట్యాంక్ ఫిల్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్కి ఒక గంట ముందు క్లోరినేట్ చేయాలని చెప్పి కార్యదర్శులకు ఆదేశించడం జరిగింది. అలాగే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి తాగునీరు ఏదైతే ఉందో ఆ తాగునీరులో స్వచ్ఛత ఎంత ఉందో అనేది కూడా పరిశీలించి ల్యాబ్లో ప్రతిరోజు టెస్ట్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడున్న వర్షాలు పడుతున్న కారణంగా గ్రామాల్లో మురుగునీటి కాలువల్లో నీరు నిల్వ ఉండిపోయే అవకాశం కానీ, లేదా రోడ్లపైన గుంతలు ఏర్పడి నీరు నిలబడి ఉండడం కానీ, దానివల్ల దోమలు ప్రబలే అవకాశం ఉండడంతో కార్యదర్శులని, ఇంజనీరింగ్ అసిస్టెంట్లని, అలాగే ఏఎన్ఎంఎల్కి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే పూరిపాకలు ఉన్నాయో, గుడిసెలు అంటారు కొంతమంది, అవి పడిపోయే పరిస్థితి కానీ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారిని ఐడెంటిఫై చేయమన్నాం. అండ్ వారికి ఈ కమ్యూనిటీ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి తాత్కాలికంగా షిఫ్ట్ చేసి ఈ వర్షాకాలం అన్నాలు వాళ్ళకి తగు ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చాం. ఇంకా ముఖ్యంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ని వాటర్ ట్యాంక్ ఎక్కడైతే మనం ఓహెచ్ఎస్ఆర్ అంటాం, దాన్ని ఓహెచ్ఎస్ఆర్ నుంచి ఎన్నైతే మనం ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చామో చివరి ట్యాప్ కనెక్షన్స్ వరకు, మొదటి ట్యాప్ కనెక్షన్ నుండి చివరి ట్యాప్ కనెక్షన్ వరకు ఎక్కడైనా పైప్ లైన్ లీకేజ్లు ఏమైనా ఉన్నాయో కూడా వెరిఫై చేయమని చెప్పాం. అటువంటి లీకేజ్లు ఉండి కాలువ నీరు ఈ తాగునీటిలో కలుషితం కాకుండా ఆ జాగ్రత్తలు కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. పోడు పట్టాలు రద్దు చేసి డీ పట్టాలు ఇవ్వాలని గిరిజనులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాదుడే లేడు. బ్యాంకు రుణాలు పొందలేక, జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోలేక జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్న పార్వతీపురం మంజం జిల్లా సీతంపేట గిరిపుతులపై వాజీ ప్రత్యేక కథనం మీకోసం. పార్వతీపురం మండలం సంగం వలస పంచాయతీ సీతంపేట గ్రామానికి చెందిన గిరిజనులు పాలకుల నిర్లక్ష్యానికి గురయ్యారు. ఎప్పటికీ నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా వారి తాత ముత్తాతల కాలం నుంచి వరి సాగు చేసుకుంటూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. అక్కడి గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు కొండపోడు పట్టాలు రద్దు చేసి డీ పట్టాలు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఆ విధంగా డీ పట్టాలు ఇచ్చినందువల్ల బ్యాంకు రుణాలు పొంది సాగు చేసుకోవడానికే కాక జీవితాన్ని బాగు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని, వారి జీవితాల్లో వెలుగులు రావాలని కోరుకుంటున్నారు. పోడు పట్టాల వల్ల ఏ విధమైన ప్రభుత్వ రాయితీలు రావడం లేదని, బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదని, అన్యాయానికి గురైపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి భూములకు పక్కనే ఉన్న భూములకు జరాయితీలుగా పట్టాలిచ్చి వారికి మాత్రం కొండపోడు పట్టాలు ఇవ్వడం దారుణమని, ఇక్కడ సర్వే చేసి తాము సాగు చేసుకుంటున్న భూములకు డీ పట్టాలు ఇవ్వాలని అధికారులని సీతంపేట గిరిజనులు వేడుకుంటున్నారు. ఎప్పటికైనా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, జిల్లా కలెక్టరు స్పందించి పోడు పట్టాలు రద్దు చేసి సాగు చేసుకుంటున్న భూములకు డీ పట్టాలు ఇవ్వాలని, వారి కష్టాలకు కడగళ్లకు ముగింపు పలకాలని కోరుకుంటున్నారు. ఈ ఊరి మొత్తం సాగు చేసిన భూమి 40-50 సంవత్సరానికి సాగు చేసిన భూమి ఇక్కడ పట్టాలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత బ్యాంకు రుణంకి వెళ్తే అసలు మాకు పట్టించకుండా జిరాస్తుల పట్టాలు తెస్తే మీ బ్యాంకు రుణం ఇస్తామంటున్నారు గవర్నమెంట్. డీ పట్టాలు తెస్తే ఇస్తామంటే మనం ఎక్కడ వెళ్ళి బతకాలి. మరి ఇప్పుడు ఆర్ఆర్టీలు చేస్తున్నారు, పారాటీలు, ఇది పనికి రాదు పట్టాలు అంటున్నారు. ఇవి ఎందుకు ఇలాగ తెచ్చేవని రోజులు ఇక్కడ మరి 30-50-60 రోజులు పని చేసిన భూమి కాడ ఒక దుక్కికి తీసుకెళ్తే మాకు ఇక్కడ దుక్కి చేయకండి అన్ని బండ్లు ఆపేస్తున్నారు, టాటర్లు ఆపేస్తున్నారు. ఇక్కడ దుక్కి దున్నడానికి ఇవ్వకుంటున్నారు పారాస్టులు. అంత ఇబ్బందితోనే మనసుకి 2 కేసులు లెక్కకు ఉన్నాయి. ఇప్పుడు
ఇప్పుడు వరకే కేసులు వాయిదాలు తిరుగుతున్నాం. ఏవే సరిపోతున్నాయి కానీ మాకు తిండికి ఏటి లేదు. అలాంటిది మనసులో మేము పేదవాళ్ళను మనసులకు మాకు మాత్రం దయచేసి మాకు మీరే చూడాలి. ముసలోళ్ళు, ముడగోలు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా మా తాతలు తండ్రుల నుంచి ఇక్కడే గుడిసెలు ఏర్పాటు చేసుకుని ఇక్కడే నివాసంగా ఉన్నాం. అయితే మేము ఏ భూమి అయితే సాగు చేసుకొని సాగులో ఉన్నామో ఆనాడు ప్రభుత్వము మా సాగుని గుర్తించి ఇదిగో డీ పట్టాలు కావాలని మా తాతలు తండ్రులు కూడా కోరినప్పుడు కూడా ఇస్తామని మాయ మాటలు చెప్పి పక్కదారి పట్టించారు ప్రభుత్వాలు, ఇక్కడ ఉంటున్న రాజకీయ నాయకులు అందరూ కూడా. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు డీ పట్టాలు కావాలి, జరైతులు కావాలని ప్రజలందరూ కూడా కోరుతున్నారు. అయితే వాళ్ళ కోరికలు మాత్రము కోరికలుగా మిగిలిపోయినాయి, కానీ సమస్య అయితే పరిష్కారం చేయలేని పరిస్థితి అయితే ఉన్నది. ఇక్కడ ఏ భూమి అయితే ఉన్నదో వరి అయితే పండిస్తున్నారు, 2 పంటలు అయితే పండుతుంది పొలము వరి అయితే పండుతుంది, 2 పంటలు పండించే పొలము వరి ధాన్యం అయితే పండిస్తున్నారు గిరిజనులు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వరి పండిస్తున్నారు గిరిజనులు. అయితే ఈ వరి పండించే పొలంలో డీ పట్టాలైనా ఇవ్వాలి, లేదంటే జరైతు భూములైనా చేయాలి. అయితే ప్రభుత్వం చేసిన చాలా దౌర్జన్యమైన పరిస్థితి ఏమిటంటే పోడు పట్టాలనేది ఇచ్చారు. పోడు పట్టాలనేది పోడు మీద ఇవ్వాలి కదా. అయితే ఏదైతే వరి పండుతుందో ఆ పొలంలో డీ పట్టాలు ఇవ్వక, జరైతీ ఇవ్వక పోడు పట్టాలు ఇచ్చారు. పోడు పట్టాలు రద్దు చేయాలని మొత్తం సిపిఎం పార్టీ ఈ కలెక్టరేట్ గడ ఎన్నోసార్లు వినతి పత్రం కూడా మనం ఇవ్వడం జరిగింది. సంగమవలస పంచాయతీలో సీతంపేటలో గిరిజనులు పూర్వీకుల నుంచి ఉన్నారు కదా, వాళ్ళకి మీరు పోడు పట్టాలు ఇచ్చారు. పోడు పట్టాలు అనేది పోడు మీద ఇవ్వాలి కానీ డీ పట్టాలు ఇచ్చిన దగ్గర మీరు పోడు పట్టాలు ఇచ్చారు, జరైతీ పట్టాలు ఇవ్వాల్సిన దగ్గర మీరు పోడు పట్టాలు ఇచ్చారు. అవి రద్దు చేసి డీ పట్టాలు ఇవ్వాలని మన సిపిఎం పార్టీగా మనము డిమాండ్ చేస్తూనే ఉన్నాము. మేధావుల క్రీడగా గుర్తింపు పొందిన చెస్కు మన దేశంలో ఎంతో ఆదరణ ఉంది. చతురంగగా ప్రస్తావాన్ని ప్రారంభించి చదరంగంగా రూపాంతరం చెంది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. అంతర్జాతీయ చదరంగం దినోత్సవం సందర్భంగా వాజీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కళ్ళ ముందు కనిపించేది నలుపు తెలుపు గళ్ళే, కానీ ఒకసారి పావులను కదపడం మొదలు పెడితే ఆటగాడు తనను తాను మర్చిపోతాడు. మొదటి ఎత్తు నుంచి ఆఖరి ఎత్తు వరకు హోరాహోరీగా సాగే పోరాటం. మెదడుకు పని చెబుతూ వ్యూహాలకు పదును పెడుతూ 64 గళ్లలో అనంతమైన యుద్ధతంత్రాన్ని ఆవిష్కరించే అద్భుతమైన ఆట చదరంగం. మన దేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా 196 దేశాల్లో ఆదరణ పొందింది. 5వ శతాబ్దంలో భారతదేశంలో కనుగొనబడిన ఈ బోర్డు గేమ్కు మొదట చతురంగ అని పేరు పెట్టారు. ఈ యుగంలోని అత్యంత పురాతనమైన ఆటలలో చదరంగం ఒకటి. భారతదేశంలోని చదరంగం ఆట అభివృద్ధి చెందిన తర్వాత పర్షియాకు వ్యాపించింది. అరబ్బులు పర్షియాను జయించినప్పుడు చదరంగం ముస్లింలకు కూడా పరిచయమైంది. ఆ తర్వాత దక్షిణ ఐరోపాకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా కనీసం 600 మిలియన్ల మంది రోజు చదరంగం ఆడుతున్నారనేది అక్షర సత్యం. మొదటి ఆధునిక చెస్ టోర్నమెంట్ 1851లో లండన్లో నిర్వహించగా జర్మనీ దేశానికి చెందిన అడాల్ఫ్ ఆండర్సన్ విజేతగా నిలిచాడు. 1924 జూలై 20వ తేదీన ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగిన 8వ వేసవి ఒలింపిక్ క్రీడలలో వరల్డ్ చెస్ ఫెడరేషన్ స్థాపించారు. 1966 నుంచి జూలై 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 178 దేశాల్లో అంతర్జాతీయ చెస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. దీనిని అధికారికంగా గుర్తించే తీర్మానంపై 2019లో ఐక్యరాజ్య సమితి సంతకం చేసింది. 1955లో మన దేశంలో తొలిసారిగా జరిగిన జాతీయ స్థాయి పోటీలలో విజేతగా నిలిచిన దర్బా వెంకయ్య మన తెలుగువాడు కావడం గర్వకారణం. భారతదేశంలో చదరంగం క్రీడకు కీర్తిని ఆపాదించింది విశ్వనాథన్ ఆనంద్. లైటనింగ్ కిడ్గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆనంద్ 1985లో గ్రాండ్ మాస్టర్గా ఎదిగి క్రమంగా ప్రపంచ చెస్ రంగంపై తనదైన ముద్ర వేసి చరిత్రలో నిలిచాడు. 21 నెలల పాటు ఆనంద్ ప్రపంచ నెంబర్ 1గా కొనసాగాడు. అర్జున అవార్డు, పద్మవిభూషణ్, రాజీవ్ ఖేల్రత్న అవార్డులతో పాటు 4 సార్లు చెస్ ఆస్కార్ అవార్డులు సాధించాడు. రావణుడు తన భార్య మండోదరికి యుద్ధం గురించి చెప్పడానికి ఈ ఆటను కనిపెట్టి నేర్పించాడని, ఎంతో తెలివైన మండోదరి తరచూ ఈ ఆటలో భర్తను ఓడించేదని, చిన్నప్పుడు అమ్మమ్మ తనకు ఒక కథ చెప్పేదని విశ్వనాథన్ ఆనంద్ ఒకసారి ప్రస్తావించాడు. తెలుగు నేలపై దర్భా వెంకయ్య, బివి రంగారావు, కె శ్రీనివాసరావు, నరసింహమూర్తి, బాపిరాజు తొలితరం చెస్ క్రీడాకారులుగా గుర్తింపు పొంది కీర్తి ప్రతిష్టలు ఆర్జించారు. 1859, 1886 మధ్య డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి అఖిల భారత చెస్ సమాఖ్య అధ్యక్షుడిగా వ్యవహరించారు. స్వాతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఆయన అక్కడ చెస్ ఆడారు. 15 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్గా ఎదిగి హరికృష్ణ సంచలనం సృష్టించారు.
2001లో ప్రపంచ జూనియర్ ఛాంపియన్గా హంపి అవతరించింది. గ్రాండ్ మాస్టర్గా మారిన హంపి మహిళల్లో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలుగా చరిత్ర సృష్టించింది. తెలుగు గడ్డపై ద్రోణవల్లి హారిక సంచలనం సృష్టించింది. ప్రపంచ అండర్-11, అండర్-18 కేటగిరీలలో స్వర్ణాలు సాధించి 2008లో ప్రపంచ జూనియర్ ఛాంపియన్ టైటిల్ దక్కించుకుంది. మన దేశంలో ప్రస్తుతం 85 మంది గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు. వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ గెలిచి దివ్యా దేశ్ముఖ్ అనే 18 ఏళ్ల మహారాష్ట్ర అమ్మాయి నాగపూర్ చెస్ క్వీన్గా గుర్తింపు పొందింది. ఆమె భారతదేశం తరపున 38 టోర్నమెంట్లు ఆడి 21 బంగారు పతకాలు, 7 వెండి పతకాలు, 5 కాంస్య పతకాలు గెలిచారు. మన దేశంలో పుట్టిన చదరంగం మేధావుల క్రీడగా గుర్తింపు పొందటం, ఎప్పటికీ చదరంగంలో మన దేశం విశ్వవిఖ్యాతిని సాధించటం సంతోషదాయకం. వాజీ వార్తల్లో కాసేపు విరామం. యాభై సంవత్సరాలు నిండిన తెలగ కులస్తులకు పింఛను పథకం అమలు చేయాలని జిల్లా తెలగ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చనమల ప్రసాదరావు కోరుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా తెలగ సంక్షేమ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఓసీ, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారు రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినతి పత్రం అందించిన వారిలో సెక్రటరీ తాడి నానాజీ, కె సత్యనారాయణ, ఎం విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. వర్తింపజేసేలా జీవో జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా విన్నపం చేసుకుంటున్నాం. మరి అలాగే మాకు 1915 నుంచి 66 వరకు బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్లు తిరిగి పునరుద్ధరించమంటున్నాం. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు పూర్తిగా అన్యాయం చేశాడు. ఆయన మాకు రిజర్వేషన్లు ఇవ్వకపోగా ఆ మంజునాథ్ కమిషన్ ఏ రకమైనటువంటి నివేదిక ఇచ్చిందో కూడా చెప్పలేదు. సరికదా కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన రుణాలు సరిగా ఇవ్వలేదు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం సరిగా ఇవ్వలేదు. మరి అది అన్ని విధాల కాపులకి అన్యాయం చేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గతంలో మేము రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు పిల్లా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆంధ్ర శాసనసభలో 5% రిజర్వేషన్లు తీర్మానం చేయించాము. ఏదైతే గతంలో ఆయన తీర్మానం చేశారో ఆ 5% రిజర్వేషన్లని పునరుద్ధరించమని అడుగుతున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొత్త గైడ్లైన్స్ ఇచ్చాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేసిన రోజుకి ఆయనకు అవకాశం లేదు. అందుకని ఆయన కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కానీ ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి కొత్తగా కేంద్ర ప్రభుత్వం అలాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. కాబట్టి ఆ జీవోల ద్వారా మీరు ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ కోటాను పెంచి రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు న్యాయం చేయమని అడుగుతున్నా. దేవాదాయ, ధర్మాదాయ భూముల సాగుదారులు, కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేస్తున్నారు. నగరంలోని కేఎల్పురం ఎన్పిఆర్ భవన్లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. రాజకీయ, వ్యక్తిగత కారణాలతో కౌలు భూములను ఎస్టేట్, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తున్నారని పేర్కొన్నారు. వారసత్వంగా వచ్చిన రైతుల భూములు కూడా దేవాలయాల భూముల కింద నమోదు చేసి వారి భూ హక్కులను వివాదాలు పెట్టి అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సదస్సులో జిల్లా అధ్యక్షుడు బుద్ధరాజు రాంబాబు తదితరులు ఉన్నారు. దీని మీద డిబేట్ జరుగుతుంది ఒకవైపున. అయినా ఇంకో వైపున ఆయన పని ప్రారంభించాడు గతసారి. ఎందుకంటే మీకు విషయాలు తెలియాలి. 1700 రెవెన్యూ గ్రామాలు మనకుంటే ఆల్రెడీ 4000 గ్రామాల్లో ఈ సర్వే పూర్తి చేశాడు. చేసిన దగ్గర చూస్తే గతంలో ఉన్న తప్పులే మరలా దొరుకుతున్నట్లుగా కనిపించాయి. జాయింట్ సర్వే నెంబర్లో ఉన్న భూముల్ని సబ్ డివిజన్స్ చేయకుండా ఉమ్మడిగానే ఆ పేర్లు రాస్తే పరిస్థితి ఉన్నది. అలాగే ఆ లిటిగేషన్ వస్తే దాన్ని సివిల్ కోర్టులో ఛాలెంజ్ చేయడానికి లేకుండా ఆ చట్టంలో పెట్టాడు. ఇట్లాంటి అనేకమైన తప్పులు ఉన్నాయి. ఇవి
మొన్న ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోవడంలో ఉండే కారణాల్లో ఇది ఒక ప్రధానమైన కారణం కూడా అయింది. మరి ఈవేళ చంద్రబాబు నాయుడు నేను ఆ చట్టాన్ని రద్దు చేసి మళ్ళా రైతులకి ఏ రకమైన సమస్య లేకుండా హక్కులు ఇచ్చేదానికి నేను మరలా సర్వే చేయించి ఈ భూ హక్కుల చట్టాన్ని మరలా నిపుణులతో మాట్లాడి తయారు చేస్తానని చెప్తున్నాడు. సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు వహించాలని మహారాజా సర్వజన ఆసుపత్రి వైద్యులు డాక్టర్ గాడి మురళీకృష్ణ సూచించారు. సర్వజన ఆసుపత్రిలో ఆయన ఈరోజు మాట్లాడుతూ వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. జ్వరాలకు సంబంధించి అన్ని పరీక్షలు పిఎస్సి, సిఎస్సి కేంద్రాల్లో మహారాజా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలన్నారు. మురుగునీరు ఇంటి పరిసరాల చుట్టూ ఉంచుకోకుండా చూసుకోవాలన్నారు. వర్షంలో ఎక్కువగా తడవకూడదని సూచించారు. ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 వారాల నుంచి వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. అందరూ చూస్తూనే ఉన్నారు, విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాకాలంలో వచ్చే సాధారణమైన సమస్యలు ఎక్కువగా మన హాస్పిటల్కి ఎక్కువగా ఏంటంటే ఈ మలేరియా, డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. వాటితో పాటు రెస్పిరేటరీ సమస్యలు అంటాం, అంటే ఈ ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండడం, జలుబు, దగ్గు ఇలాంటి సమస్యలతో ఓపీకి అనే వాళ్ళ సంఖ్య అనేది రెట్టింపు అయిపోతుంది. అసలు ఎందువలన ఈ మలేరియా, డెంగ్యూ జ్వరాలు రావడం కానీ ఈ రెస్పిరేటరీ సమస్యలు ఈ వర్షాకాలంలోనే రావడం ఎందువలన అంటే దానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే వర్షం ఎక్కువగా పడడం వలన ఏంటంటే దోమలు ఎక్కువగా పుట్టుకొస్తుంటాయి. ఈ చుట్టుపక్కల ఉన్న మరుగుదొడ్లు అవ్వచ్చు, లేకపోతే నిల్వ ఉన్న అంటే మనకి కొబ్బరి బొండాల్లో వాటర్ ఉండిపోవచ్చు, లేదంటే మనకి పైన ఉన్న వాటర్ ట్యాంకుల్లో కప్పులు సరిగా వేయకపోవడం వల్ల ఈ వాటర్ సోర్సెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఈ దోమలు అనేవి గుడ్లు పెడతాయి లార్వాల్లాగా. అవి పెద్ద అయిన తర్వాత వచ్చే వ్యాధులు ఏంటంటే ఈ మలేరియా, డెంగ్యూ. ఈ రెండు ఏంటంటే మేజర్గా దోమల వల్లే మనకి ఎక్కువగా ప్రబలుతాయి. కొన్ని దోమల వల్ల ఏంటంటే మలేరియా వస్తుంది, కొన్ని రకమైన దోమల వల్ల ఏంటంటే డెంగ్యూ వస్తుంది. వీటి వలన వచ్చే ప్రధాన లక్షణాలు ఏంటంటే జ్వరం రావడం, హై జ్వరం అంటారు కొంతమందికి, వాటితో పాటు షివరింగ్ లాగా వస్తూ ఉంటుంది. వాటితో పాటు తీవ్రమైన తలనొప్పి రావడం, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా రావడం, ఇంకా వాటితో పాటు కొంతమందికి విరేచనాలు అవ్వడం, కొంతమందికి ఏంటంటే వాంతులు అవ్వడం. ఇలాంటి సమస్యలతో మన దగ్గర రిపీటెడ్గా క్యాజువాలిటీకి ప్లస్ ఓపీ అండ్ ఐపీ ఎక్కువగా ఈ 2 వారాల నుంచి చాలా ఎక్కువ కేసులు మేము చూస్తున్నాం. వీటిని మనం కొంతవరకు అరికట్టగలం. ఎలా అంటే దోమలు పెరగకుండా చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో ఏమన్నా మురుగుదొడ్లు కానీ లేకపోతే కాలువలు కానీ ఎక్కువగా ఉంటే వాటి మీద బ్లీచింగ్ పౌడర్ అవి జల్లడం, ఇంట్లో ఏంటంటే దోమ తెరలు అవి ఉపయోగించడం, దోమలు లోనికి ఎంటర్ అవ్వకుండా. ఇంకొన్ని ఏంటంటే కొన్ని ఆయిల్స్ ఉంటాయి దోమలు మనకి ఒంటికి కరవకుండా చూడడానికి. తర్వాత ఈ ఖాళీగా ఉన్న కొబ్బరి బొండాలు అవ్వచ్చు, లేకపోతే ఖాళీగా కవర్లు అవ్వచ్చు, ప్లాస్టిక్ వ్యర్థాలు అవ్వచ్చు, వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. తర్వాత మన మేడ మీద ఆ వాటర్ ట్యాంకులు ఉంటాయి కదా, అవి ఓపెన్ అవి ఉండకుండా క్లోజ్ చేసేటట్టు చూసుకోవాలి. ఎక్కడ కూడా ఇంటి ముందు పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోయేటట్టు చూసుకుంటే కొంతవరకు దోమలు అనేవి పెరగకుండా మనం తగ్గించగలం. దోమలు పెరగడం తగ్గిస్తే ఆటోమేటిక్గా ఈ దోమల వల్ల వచ్చే ఈ మలేరియా అవ్వచ్చు, డెంగ్యూ అవ్వచ్చు, ఇలాంటి వ్యాధులు కొంతవరకు మనం తగ్గించగలం. పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు ఆర్యవైశ్య సంఘం వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 15వ తేదీన ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేస్తామని సంఘం అధ్యక్షుడు వెత్స సత్యనారాయణమూర్తి ఈరోజు సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ప్రాజెక్ట్ చైర్మన్ బొడ్డు మురళీమోహన్ కృష్ణారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ 2023-24 సంవత్సరంలో 80% మార్కులతో పాస్ అయిన 10వ తరగతి నుండి డిగ్రీ, సిఏ, పాలిటెక్నిక్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలియజేశారు. ఆగస్టు 6వ తేదీలోగా కార్యాలయంలో దరఖాస్తులు అందజేయవచ్చునని, పురస్కారాలు ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఉల్లివీధిలో ఉన్న ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ వద్ద జరిగే కార్యక్రమంలో పురస్కారాలు ప్రదానం చేస్తామని తెలియజేశారు. ప్రతి విద్యార్థి 10th ఇంటర్ 85% పాస్ అయిన విద్యార్థులు వాళ్ళ సర్టిఫికేట్తో పాటు జెరాక్స్ కాపీతో పాటు మా ఆర్యవైశ్య సంఘానికి ఆగస్టు 5వ లోపున సబ్మిట్ చేయాలి. అదే కాకుండా డిగ్రీ అయితే 80% చాలు, 8 పాయింట్స్ ప్రకారం అయితే 8 పాయింట్స్ దాటి ఉండాలి. వాళ్ళు కూడా ప్రతిభా పురస్కారం ఇస్తాము. ఇవే కాకుండా సిఏ కానీ, ఐసీడబ్ల్యూఏ కానీ, సిఎస్ కానీ, ఎంకామ్ కానీ, ఎంబీబీఎస్ కానీ, ఇలాంటి లా కానీ ఇలాంటి వాటిలో ఎందులో వచ్చినా సరే అబోవ్ 80% వచ్చినట్టయితే వారికి కూడా సన్మానం చేస్తాము. అంటే పెద్ద చదువులు ఉన్న వాళ్ళందరికీ సన్మానం చేస్తాము. ఇంటర్ 10th క్లాస్ ఉన్న పిల్లలకైతే వాళ్ళకి గోల్డ్ మెడల్తో పాటు ఓ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాము.
ఆగస్టు 15 సాయంత్రం 5 గంటలకు ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్లో ఉంటుంది. ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ మెడలను నేను మన వైభవ్ జ్యువెలరీస్ వారు ప్రతి సంవత్సరం వారే ఇస్తున్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ బ్యాడ్మింటన్ సెలక్షన్స్లో భాగంగా 3వ రోజు రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఎంపికలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు అండర్ 19 విభాగంలో బాలబాలికలకు పోటీలు నిర్వహించారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ కెఏ నాయుడు మాట్లాడుతూ రేపు కూడా వెటరన్ విభాగంలో పోటీలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఇందులో విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని వెల్లడించారు. మొత్తంగా జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులు తయారు చేయడమే అసోసియేషన్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, చిగురుపాటి కుటుంబరావు, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా జిల్లా సెలక్షన్స్ 11, 13 సంవత్సరాలు బాలురు బాలబాలికలకు, అలాగే తర్వాత రోజు 19వ తారీఖునేమో 15, 17 సంవత్సరాల బాలురు బాలబాలికలకు, అలాగే ఈరోజు 19 సంవత్సరాల బాలురు బాలికలు, అలాగే మెన్ అండ్ ఉమెన్ కేటగిరీలో జరుగుతున్న సెలక్షన్స్. అలాగే రేపు వెటరన్ 35+, 40, 45+, అలాగా 70 వరకు రేపు వెటరన్ క్రీడాకారులకు రేపు గేమ్స్ ఉన్నాయి, సెలక్షన్స్ ఉన్నాయి. ఈ సెలక్షన్లో సెలక్షన్ అయిన అందరూ స్టేట్ మీట్కి వెళ్తారు. ఇందులో ప్రతిభావంతమైన క్రీడాకారులు విజయనగరానికి విద్యలకు ఎలాగో నిలయమో అలా క్రీడలు కూడా అంతే ప్రత్యేకత ఉంది. అలాంటి క్రీడల్లో విజయనగరం కూడా ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత 2 రోజులుగా VDBA, VCB ఆధ్వర్యంలో విజయనగరంలో స్టేట్ మీట్కి కావాల్సిన సెలక్షన్స్ అన్నీ చేస్తూ ఉన్నాం. ఈరోజు అండర్ 19 బాలికలకి, అబ్బాయిలకి సింగిల్స్, డబుల్స్ కూడా అదే ప్రక్రియలో చేసి ఎవరైతే స్కిల్స్ ఉన్నాయో వాళ్ళని నేషనల్ పంపిస్తాం. లేని వారికి విల్ గివ్ ట్రైనింగ్ అన్నమాట. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని నెక్స్ట్ ఇయర్ నేషనల్కి వెళ్ళే విధంగా చేస్తామని మీకు తెలియజేసుకుంటూ, ఏదేమైనా సరే విజయనగరం మార్క్ అనేది ఈసారి నేషనల్లో కనిపిస్తుందని మీకు తెలియజేసుకుంటాం. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తుల హర్షధ్వనాలతో కదిలిన సింహాద్రినాథుని పుష్పరథం, కన్నుల పండుగగా గిరి ప్రదక్షిణ. సీజనల్ వ్యాధులతో జిల్లాలో ఏ ఒక్కరూ మరణించకూడదు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్న విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పోడు పట్టాలు రద్దు చేసి డి పట్టాలు ఇవ్వాలని గగ్గోలు పెడుతున్న గిరిజనులు. పార్వతీపురం మంజం జిల్లా సీతంపేట గిరిపుత్రుల ఆవేదనపై వాజీ ప్రత్యేక కథనం. చతురంగంగా ప్రస్థానాన్ని ప్రారంభించి చదరంగంగా పొందిన ఆదరణ. అంతర్జాతీయ చదరంగం దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.